ఏంది బాస్ తెలుసుకుందా రాదా నాలుగు ఐదో తేదీ మీటింగ్ పెట్టాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాని పర్మిషన్ కోసమని ఎస్పీ గారి దగ్గరికి చక్రపాణి రెడ్డి గారు, మా రవి గారు, మా ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారు, మేమందరం కూడా సూర్యనారాయణ వచ్చి ఎస్పీ గారితో లెటర్ ఇవ్వడం జరిగింది. మాకు సాయంత్రానికల్లా కన్ఫర్మ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి విషయం ఈరోజు సాయంత్రానికల్లా ఖచ్చితంగా మా ఉద్దేశం పర్మిషన్ వస్తుంది. ఖచ్చితంగా ఈ రాయలసీమలో ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో రాయలసీమ జర అన్యాయాన్ని, ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూడా అంతా 80% అయిపోయింది. ఇంకొక 10% 15% ఉండేదాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశం. రాబోయే కాలంలో రాయలసీమకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఈ వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకు అందరికీ న్యాయం జరిగే విధంగా తెలంగాణ వాళ్ళు మొత్తం అంతా 800 లోపలనే వాటర్ తీసుకోవడం జరుగుతుంది. మనకు అదే పరిస్థితి అయితే మనకు పోతిరెడ్డిపాడు దగ్గర నుంచి నీళ్లు రాని పరిస్థితి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది ముందు జాగ్రత్తగానే తెలుసుకొనే మనం ఈ రాయలసీమ ఎత్తిపోత పథకం పెట్టి మొత్తం 800 అడుగులు కూడా మనం కూడా వాటర్ పంప్ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించడం జరిగింది. కాబట్టి దీనికి రేపు ఫ్యూచర్లో రాయలసీమకు ఎటువంటి వాటర్కి ఇబ్బంది లేకుండా ఒక రాయలసీమలో నంద్యాల, కడప, నెల్లూరు, చిత్తూరు ఈ జిల్లాలకు కూడా ఈ పోతిరెడ్డిపాడు దగ్గర నీళ్లు రాకపోతే మొత్తం ఈ జిల్లాలన్నీ కూడా అన్యాయం అయిపోతాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా ఎటువంటి ఫ్యూచర్లో ఇబ్బంది జరగకుండా మేము అందరం కూడా ముందే దీనికోసమని ప్రజలలో అవగాహన పెంచాలని మొత్తం సజ్జల రామకృష్ణతో పాటు చాలామంది కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం ఈ 5 జిల్లాలకు సంబంధించిన అందరు నాయకులు కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా రావడం జరుగుతుంది. మొత్తం ప్రజలను కూడా మన కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ప్రజలను వీళ్ళందరినీ కూడా కోరేది ఒకటి, ఈ మీటింగ్ను బ్రహ్మాండంగా సక్సెస్ చేసి మనం అందరం కూడా యూనిటీగా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో మనకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఏం జరిగినని మేము ప్రత్యేకించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజెప్పాలని మీటింగ్ అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా సక్సెస్ చేయాలని వాళ్ళందరినీ కోరడం జరుగుతుంది.